అనిల్ ఉన్నాడు. అనిల్, ఏంటి దాదాపు అభ్యర్థుల ఎంపిక వడపోత కార్యక్రమం బాగా జరుగుతున్నట్లుంది. అదేవిధంగా బుజ్జగింపులో ప్రక్రియ కొనసాగుతున్నట్లుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 30 మంది నియోజకవర్గాలు రేపు ప్రకటిస్తారనేటువంటి అది కనిపిస్తున్న నేపథ్యంలో 10 ఎంపీ స్థానాలు ప్రకటిస్తారనేటువంటి నేపథ్యంలో ఏంటి మీకున్న అప్డేట్ ఏంటి? ఏ అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఏంటి? రాజు, ప్రధానంగా జనసేన టీడీపీ తొలి జాబితా విడుదలవటం మనం చూస్తాం. 99 సీట్లతో రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించాయి. 5 స్థానాలకు జనసేన వస్తే 94 స్థానాలకు ఏదైతే ఉందో టీడీపీ నుంచి కూడా తొలి జాబితాలో ప్రకటించారు. మిగిలిన స్థానాల విషయంలో కూడా సీట్ల సర్దుబాటు పూర్తయిపోయింది. ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది, ఎన్ని స్థానాలకు పోటీ చేయాలనేది జనసేన బీజేపీకి టీడీపీ కేటాయించింది. మొత్తం 144 అసెంబ్లీ సీట్లలో టీడీపీ పోటీ చేయబోతా ఉంది. ఇందులో భాగంగా మొదట ఏదైతే ఉందో దశలో 94 సీట్లకు సంబంధించిన ప్రకటన వచ్చిన నేపథ్యంలో కూడా మిగిలిన స్థానాలపైన చంద్రబాబు చాలా సీరియస్ కసరత్తు చేశారు. గెలుపు గుర్రాల లక్ష్యంగా ఆయన ఆలోచన చేసిన పరిస్థితి కనిపించింది. అనేక చోట్ల మొదటి జాబితాలో స్థానం దక్కిన వారి గురించి అభ్యంతరాలు, విజ్ఞప్తులు, అదేవిధంగా కొంత అలకలు కూడా వచ్చిన పరిస్థితి. వారందరినీ పిలిచి చంద్రబాబు మాట్లాడమే కాకుండా రెండవ లిస్టులో అలాంటి అంశాలు రాకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం సమయానికల్లా టీడీపీ రెండవ జాబితా బయటికి రాబోతా ఉంది. ఒకవైపు జనసేన కూడా రేపు సాయంత్రానికి జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తున్న తరుణంలో ఈ రోజు కొన్ని పేర్లు కూడా అనఫిషియల్ గా కూడా జనసేన నుంచి బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇక టీడీపీ నుంచి ఒక 30 నుంచి 35 ఏదైతే ఉందో 25కు తగ్గకుండా అసెంబ్లీ, అదేవిధంగా ఒక 10 వరకు పార్లమెంట్ కి సంబంధించిన పేర్లు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 17 స్థానాలకు టీడీపీ పోటీ చేయాలని భావిస్తా ఉంది. పార్లమెంటుకి పొత్తుల్లో భాగంగా కూడా మొత్తం 17 స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కకపోతా ఉన్నాయి. వీటిలో ఒక 10 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంపైన చంద్రబాబు ఇప్పటికే ఒక కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపికను కూడా పూర్తి చేశారు. వీటిలో కోస్తా జిల్లాల్లో కొంత ఎక్కువ స్థానాలు ఉండే అవకాశం ఉంది. రాయలసీమ విషయానికి వస్తే ఇంకా కొంత ఆలస్యం అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే మొత్తంగా రేపు 30 నుంచి 40 మధ్యలోనే ఏదైతే సీట్ల సంఖ్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. తర్వాత మూడవ జాబితాతో పూర్తిగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుంది. మూడవ జాబితా కూడా ఈ నెల 18, 19 తేదీలో వచ్చే అవకాశం. ఎందుకంటే కూటమి ఉమ్మడి బహిరంగ సభను భారీగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించి ఆయన చేత కొన్ని హామీలు రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, కూటమి గెలుపు కోసం ఇప్పించే ప్రయత్నం జరుగుతున్న తరుణంలో కూడా మిగిలిన స్థానాలకు కూడా 18వ తారీఖులో కల్లా ఖచ్చితంగా అవి కూడా ప్రకటించి పూర్తి స్థాయిలో ఎన్నికలకు వెళ్లాలనేది చంద్రబాబు ఆలోచన. ఈ రోజు మీడియాతో జరిగిన చిట్ చాట్ లో కూడా ఆయన ఆ విషయాన్ని ఏదైతుందో రేపటి జాబితా గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు ఒక జాబితా ఇవ్వబోతున్నా, మంచి స్థానాలు ఇస్తాం. ఎందుకంటే నాయకులందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. ఎక్కడైనా సీట్లు దక్కిన వారికి, పొత్తుల్లో సీట్లు దక్కిన వారికి కూడా ప్రయారిటీ ఇవ్వబోతాను, వారికి ఇచ్చేటటువంటి హామీలు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారిని కన్విన్స్ చేసి పార్టీ కోసం, కూటమి గెలుపు కోసం పనిచేసే విధంగా వారందరినీ కూడా ఒప్పించారని చెప్పి చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఇక అసంతృప్తులు, అలకలకు కూడా దాదాపు చెక్ పెట్టే ప్రయత్నం అయితే చంద్రబాబు ప్రతిరోజు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వారందరినీ కూడా పిలిచి మాట్లాడుతున్నారు. కూటమిలో భాగంగా సీట్లు కోల్పోయిన ఆ స్థానాల్లో పోటీ చేసే కూటమి అభ్యర్థుల గెలుపుకి ఆయన ఒక అష్యూరెన్స్ తీసుకొని వీరి భవిష్యత్తుకు కూడా ఒక ఏదైతుందో అష్యూరెన్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ మొత్తం 3 జాబితాలలో కూడా అభ్యర్థుల లిస్టును పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్తా ఉంది. చంద్రబాబు కూడా ఇప్పటికే ఒక జాబితాను విడుదల చేయడం చూసాం కాబట్టి రేపు రెండవ జాబితా రాబోతుంది. తిరిగి మళ్ళీ 18, 19 తేదీల్లో మూడో జాబితాతో కూడా పూర్తిగా ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల లెక్క టీడీపీ నుంచి తేలే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాజు, థ్యాంక్ యూ అనిల్.